అన్న ప్రైజ్లాడ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అన్న నేను బెల్లంపల్లి నుంచి కంది రాజేశ్వరి. రాజేశ్వరి గారు, ఓకే అమ్మా, మంచిది. మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి. సరే అన్న. అమ్మ మీరు డానియల్ కృష్ణస్వామి గారి చెల్లెలా? లేదయ్య గారు. అక్కడ ఇంకో సిస్టర్ ఇదే పేరు ఉన్నారు అందుకని. లేదు, అంతకుముందు రొట్టెబల్ల కోసం మీకు ఫోన్ చేసిన కదా నేను. అవునమ్మా అవునమ్మా చెప్పండి. చర్చికి వెళ్తాను ఇట్లా పులిసిన రొట్టె ఇస్తారు, అది తినచ్చా తినరాదా అని అడిగిన కదా. అదే అదే చెప్పమ్మా. అయితే ఏమైతుందంటే గారు, అది పులిసిన రొట్టె తీసుకొచ్చేసరికి మరి నా పక్కనున్న వాళ్ళు ఏమన్నా అనుకుంటారని చెప్పేసి ఆ రొట్టె తీసుకుంటాను అయ్యారు కానీ తింటలేను. ద్రాక్ష రసం మాత్రం తాగుతాను. మరి అదెందుకు, అది కూడా మానేసేయండి. ఇప్పుడు ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగువాడు నిత్య జీవం గలవాడు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు. అంతేగాని శరీరం వదిలేసి రక్తము త్రాగువాడు అనేది అది అర్థం లేదు. మీకు అమ్మ వాక్యానుసారంగా ప్రభు బలి ఇచ్చే సంఘం కొంచెం దూరమైన సరే వెతుక్కొని వెళ్ళండి. అక్కడ మనస్ఫూర్తిగా తృప్తిగా మీరు ప్రభు బలిలో పాల్గొనండి. అంతేగాని ఈ బ్రెడ్ మాత్రం కరెక్ట్ కాదు, ద్రాక్ష కరెక్ట్ అంటే అట్లా బ్రెడ్ వదిలేసి ఒట్టి ద్రాక్ష రసం తీసుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుందని బైబిల్ ఎక్కడ లేదు. అవునయ్య గారు. అయితే ఇక్కడ హానోకయ్య గారు అని ఉన్నారయ్య గారు, ఆయన కూడా మీ గ్రంథాలు చదివిండు. ఏం పేరమ్మా? హానోకయ్య గారు. హనోక్ గారు. సత్యదేవ సంఘం అని ఉన్నదయ్య గారు, మాకు దగ్గరనే ఉంటది. మరి అక్కడికి వెళ్ళమంటారు అయ్య గారు. మరి ఆయన ప్రభురాత్రి భోజనము పులియన్ రొట్టె ఇస్తున్నాడా? అవునయ్య గారు. వెళ్ళిపోండి హ్యాపీగా. వెళ్ళమంటారా? అడిగిన తర్వాత వెళ్దామనే గెట్ టుగెదర్ పాట ఏర్పాటు చేస్తా, మీకోసం ఏదన్నా ఒకటి చేస్తానన్నారు కదా అయ్య గారు, దానికోసం ఎదురు చూస్తాను ఇన్ని రోజులు. అది ఏదో ఏర్పాటు అయ్యేదాకా దగ్గర పట్ల సంఘానికి వెళ్ళండి అమ్మా. అది దేవుని సంఘమే. అన్ని మధ్య సంఘాలన్నీ దేవుని సంఘాలే. కాకపోతే మనకు అర్థమైన సత్యం ప్రకారం ఉండే సంఘాన్ని మనం వెతుక్కుంటున్నాం. అదే గారు, మీ మాట ప్రకారం మరి అయ్యగారు ఏం చెప్తారు, ఏనా అయ్యగారు మాట ప్రకారం పోదామని ఇన్ని రోజులు ఆగిన అయ్యగారు. వెళ్ళండి అమ్మా. మీకు కనీసం మీకు మనస్సాక్షి తృప్తిగా ఉంటుంది, మనస్సాక్షి శాంతిస్తుంది, మీ మీద దోషం మోపకుండా తృప్తిగా మీరు ఎదుగుతారు. ప్రార్థన చేస్తే కూడా అపవాదిగాడు నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవుని దగ్గరికి ఇక్కడికి పోతాను, అసలు ఇది ఏం ప్రార్థన, ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. అదే తల్లి, ఇంతకుముందు ఒక మాట అన్నాను నేను, అన్ని దేవుని సంఘాలే కానీ మనకు అర్థమైన దాని ప్రకారం మనం నడవాలని చెప్పి. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా తప్పు చేస్తుంటారు అక్కడ, కానీ వాళ్ళకు అది తప్పని తెలియదు గనక వాళ్ళ మనసాక్షిగా దించవు. నీకు అది తప్పని తెలిసిపోయింది కాబట్టి నీకు మనసాక్షిగా అర్థిస్తుంది కనుక నువ్వు అక్కడ ఉండకూడదు. సరే అయ్య గారు. రైట్, గాడ్ బ్లెస్. సరే, థాంక్స్ అయ్య గారు.